ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు శ్రీ కొణిజేటి మాల్యాద్రి వరలక్ష్మి మరియు వెంకటబాల సూర్యరామనాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో నిత్యాన్నదానంలోని భాగంగా ఈరోజు మరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి కొణిజేటి మాల్యాద్రి గారు మరి ఆయన ఏర్పాటు చేశారు. మరి ఆయన దాతలు ఎవరున్నా లేకపోయినా మరి ఈ నిత్య అన్నదానాన్ని ఆపకూడదన్న ఉద్దేశంతో ఆయన చాలా ఎంత కష్టమైన నష్టమైన మరి ఆయన ఈ అన్నదాన కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు ఆయనకి మనందరం రుణపడి ఉంటాం. అదేవిధంగా మరి ఆయనకి మంచి ఆరోగ్యం, మనందరి తరపుని ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఆయన వ్యాపార అభివృద్ధి ఉండాలని, కుటుంబ సభ్యులందరూ బాగుండాలని, అదేవిధంగా మరి ఆయన ప్రయాణాల్లోనూ, అదేవిధంగా మరి ఆయన చేస్తున్న వ్యాపారంలోనూ అన్నిటిలోనూ మరి ఆ భగవంతుడు ఆయనకి తోడుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ చారిటబుల్ ట్రస్ట్లో సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో మరి వారందరూ ఏకమయ్యి ఈ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా మరి దాతలు ప్రతి నెల ఒకరోజు భోజనానికి వితరణ ఇస్తున్న దాతల కుటుంబాలు కూడా బాగుండాలని, వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వారి చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, ప్రమోషన్లోనూ అన్నిటిలోనూ మరి ఆ పరమేశ్వరుడు తోడుగా ఉండాలని మనం కోరుకుందాం. అదేవిధంగా మరి మనం ప్రతిరోజు చెప్పుకున్నట్టే మీరు ఎంత కావాలో అంత పెట్టించుకోండి, ఎక్కువ పెట్టించుకుని మీరు డ్రమ్ముల్లో మాత్రం అన్నం పడేయొద్దు. అదేవిధంగా మరి చాలా శుభ్రంగా తినాలి. ఎక్కడ కింద ఇంగులు మెతుకులు కానీ పచ్చిమిరకాయ తొక్కలు కానీ ఏ కింద వేయకూడదు. ప్లేట్లోనూ పక్కన పెట్టుకుని, పక్కన డ్రమ్ ఉంటుంది, డ్రమ్లోనూ వేసి ప్లేటు గ్లాసు అందులోనే కడగాలి. కడిగి మళ్ళీ తెచ్చి ఇక్కడ పెడితే వేరే వాళ్ళకి వడ్డించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా ఈ వండిన పదార్థాలు తిని వెళ్ళి బయటికి వెళ్ళి ఎవరన్నా దాతలు ఉంటే వారికి కూడా చెప్తారని, మరి మీ ద్వారా కూడా కొంతమందికి చెప్తే వారు ఏమైనా కార్యక్రమాల్లో వాళ్ళ డేట్లు ఉంటాయి, పుట్టినరోజులు కానీ ఏమైనా చనిపోయిన పెద్దల జ్ఞాపకార్థం కానీ అటువంటి డేట్లు ఉంటే మరి వచ్చి ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేస్తే మాకు కొంచెం ఊరటగా ఉంటుందని మరి మీ ద్వారా కూడా మేము అడుగుతున్నాం. అదేవిధంగా మరి మీరు టైంకి 12 గంటలకు రావాలి. 12 గంటలకు వస్తే 12:30 కల్లా మేము భోజనం పెట్టి పంపిస్తాం. అదేవిధంగా మరి మీరు టైంకి రావట్లేదు, కరెక్ట్గా 12 గంటలకు ఇక్కడికి వచ్చేస్తే 12:30కి భోజనం పెట్టి పంపించేస్తాం. అర్థమవుతుందా అందరికీ? ఎవరన్నా ముసలోళ్ళు ఉంటే వాళ్ళని తీసిరండి భోజనానికి. మీరు నడవగలిగిన వాళ్ళు, పనిలోకి వెళ్ళే వాళ్ళు కాకోకుండా ఎవరన్నా భోజనానికి నడవలేనటువంటి వాళ్ళు, ముసలోళ్ళు ఉంటే వాళ్ళని కూడా తీసిరండి. మరి ఎంతమంది వచ్చినా పెడతాం, ఎంతమందికైనా పెడతాం. అర్థమవుతుందా? మరి మనం భోజనం చేసే ముందర మరి కాశీ అన్నపూర్ణ మాత్రమే, వాసవి మాత్రం ఒకసారి ప్రార్థించుకున్నాం. అదేవిధంగా మరి మా చారిటబుల్ ట్రస్ట్కి సలహాదారులు, తర్వాత మాకు మంచి పెద్ద దిక్కైనటువంటి మా రామకృష్ణయ్య గారు కూడా మన మధ్యకి వచ్చారు. మరి ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలని, వారి పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలని మరి మనందరి తరపున పరమేశ్వరుని కోరుకుందాం. మీరు వచ్చి మాకు భోజనాలు వడ్డిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు అయ్యారు. భోంచేసే ముందర కాశీ అన్నపూర్ణ మాతనే, వాసవి మాత్రం ఒకసారి ప్రార్థించుకుని భోంచేద్దాం. కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలో వడ్డించండి సార్, వడ్డించండి. ఒక అరటిపండు వేయండి. మర్చిపోయిన అరటిపండు వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్స్కి వెళ్తున్నాడంట. మరి ఆ అబ్బాయి మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆయన మధ్యాహ్నం పళ్ళకొట్టైన ఒక గెల అరటిపళ్ళు తెచ్చిచ్చారు. మరి ఆ అబ్బాయికి కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని మనందరం కోరుకుందాం. స్పీడ్గా వెళ్ళండి, స్పీడ్గా. నా పేరు రమణ అండి. ఏ ఊరండి? గుంటూరు. ఎలా ఎందుకు వచ్చారు? ఏ ఊరండి మీది? ఏ ఊరు? గుంటూరు. ఎలా ఎందుకు వచ్చారు? అదే చెప్పండి, ఏం పని?
పర్లేదు చెప్పండి చల్లండి. ఓకే అండి, ఓకే. భోంచేయండి మీరు భోంచే బాక్స్లో పెడితే ఇక్కడ తినేయండి. అలా బాక్స్లో పెట్టరు, బాక్స్లో పెట్టే సిద్ధాంతం లేదండి ఇక్కడ. ఇక్కడ ఎంతైనా భోంచేయాలండి ఇక్కడ ఏమండి. సరే. ఎందుకంటే ఇది ఇక్కడ పెట్టిన వాళ్ళకే, ఇక్కడికి వచ్చిన వాళ్ళకే భోజనం అనమాట. వెళ్ళిపోతారండి. పెట్టుకొని తిందామని. సరే, ఈసారికి పెట్టండి. అలా బాక్స్లో పెట్టమండి, ఎందుకంటే అర్థమైంది. అది ఇక్కడికి వచ్చిన వాళ్ళకే. మరి పెట్టండి, ఈసారికి పెట్టండి. వచ్చారు కదా, మరి ఖాళీకి పంపిస్తాం బాగోదు.